ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎప్పుడూ గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించేది. ఒకరోజు అది రోజులాగే మేత మేయడానికి అడవి దగ్గరలోకి వెళ్ళింది. అది ఒంటరిగా మేత మేస్తుండగా చూసుకోకుండా కొంచెము పచ్చగడ్డి కనిపించేసరికి అలాగా కొంచెం అడవి లోపలికి వెళ్ళిపోయింది. అది ఒంటరిగా అలా మేత మేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడకుండా, పులిరాజా కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా ఇంకా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను తిందువు గాని అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విని పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు చెప్తున్నావు ఆవు? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి నువ్వు వస్తావా? ఆ టక్కరై నక్క చెప్పిందా నీకు? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రివాణ్ణి కాను, కోపంగా అన్నది పులి. నీవలా అనుకోవడం సరికాదు. నేను ఎప్పుడూ అసత్యం పలకను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికే కంటే చావడం మేలు అనుకునే ఆవును నేను. ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి కొన్న నీకు ఆహారమై నీకు తృప్తి కలిగిస్తే నాకు ఉపకారం నీకు ఉపకారం చేసిన దాన్ని అవుతాను కదా. ఒక్కసారి నా బిడ్డను చూసుకొని దాని ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. పులి కొంతమేరకు ఆలోచించింది కాసేపు. ఊర్లో నివసించే ఈ జంతువుల్లో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడిదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడుగా మంచితనంతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బిడ్డకు ఎన్నో మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడింది. ఆవును చూసిన పులికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది అని పులి అనుకుంది. దీనిని చంపితే తనకే పాపం వస్తుందని అనుకుని పులి ఇలా చెప్పసాగింది. ఓ సాధు జంతువా, నీ మాటల్లో నీతి నిజాయితీ నీ నిరూపించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ బిడ్డ దగ్గరికి ఆనందంగా వెళ్ళి జీవించు అని ఆవుని వదిలేసింది పులి. కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.